అన్నయ్య, తాతయ్య గారిని చూడ్డానికి వెళ్తూ కనీసం పళ్ళైనా తీసుకెళ్ళకపోతే బాగుండదు. దారిలో ఎక్కడ తీసుకుందాంలే మా పద. బాబు, ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? పొద్దు నుంచి వెతకలేక చచ్చిపోతున్నాను బాబు. ఇటివ్వండి. ఈ అడ్రస్ పక్కనే. అదిగో అక్కడ ఎడం చేతి వైపుకు తిరిగి కుడివైపునున్న 2వ వీధిలోనే ఉంటుంది. అమ్మా, పొద్దు నుంచి అందరూ ఇలాగే చెప్తున్నారు. అక్కడికి వెళితే వాళ్ళు ఇంకో చోట ఉంటున్నారు. ఈ అడ్రస్కి నేను చెప్పినట్టు వెళ్తే చాలు. అమ్మా, నువ్వేమనుకోకపోతే కొంచెం నువ్వు అక్కడ దాకా వచ్చి చూపించి పుణ్యం కట్టుకోగలవా? నా మనవరాలను చూద్దామని చాలా దూరం నుంచి వచ్చాను. పొద్దు నుంచి తిరిగి తిరిగి దాన్ని చూడకుండానే పోయేలాగున్నాను. వెళ్ళి చూపిద్దాం పదవే. ఎవరైనా చూడాలనుకుని చూడకపోతే ఎంత బాధో నాకు తెలుసు. సరే పదండి, చూపిస్తాను. ఆ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూపించొస్తాను. అలాగేనమ్మా. అమ్మా, ఇక్కడ ఎండగా ఉంది. నువ్వు ఎండలో నిలబడలేవు. అలా నీళ్ళలోకి వెళ్దాం పద. ఇదే ప్లాట్ నెంబర్ 710. పెద్దయినా పెద్దయినా సడన్ గా ఎలా మాయమయ్యాడు? ఉన్నట్టుండి పెద్దయిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? కావాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? ఒకవేళ నాగరాజు ఏమైనా... అన్నయ్య, జ్యోతి పక్కనే అని చెప్పి వెళ్ళి ఇంతసేపైనా రాలేదేంటి? ఈ మహానగరంలో అడ్రస్ కనుక్కోవడం సులభం కాదమ్మా. మన జ్యోతి వెళ్తే ఎంతసేపు పట్టిందంటే ఇక ముసలాయన ఒక్కడైతే జన్మలో అడ్రస్ కనుక్కోలేడు. అదే మన ఊర్లో అయితే ఎవరింటికి వెళ్లాలో చెప్తే దగ్గరుండి ఇంటి వరకు దిగుపెడతారు. అవునమ్మా. నా గొలుసు తీసుకెళ్ళిపోతున్నాడు. రేయ్, ఆగరా. రేయ్ రేయ్, ఆగరా. నా చెల్లెల మీద గురించి రాకపోతారా? రేయ్ ఆగు. తప్పించుకుపోయాడు దొంగవేద. దొరికింటే వాళ్ళు ఎంత చూసేవాడిని. ఆ పోలీసు ఎంతో చెప్పి మక్కలు ఎరగదీపిస్తా. అమ్మో, రాధమ్మని ఒక్కదాన్ని వదిలేసి వచ్చాను.
అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందమ్మా. కారు గుద్దేసింది, చాలా రక్తం పోయిందమ్మా. పదండమ్మా వెళ్దాం. సర్పంచ్ గారితో చూశాను కాబట్టి గుర్తుపట్టగలిగానమ్మా. ఎక్కడమ్మా, తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడమ్మా? రాధా, రాధా ఆగు. రాధా ఆగు. రాధా ఆగు. ఏంటమ్మా, ఏమైంది? కంగారుగా ఉన్నావేంటి? ఎందుకు అడుగుతున్నావు? రాధను ఎవరో ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అయినా రాధను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎవడో దాని మేళ గొలుసు లక్కుని పారిపోతుంటే వెంటపడ్డానమ్మా. హలో హలో, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆటో నెంబర్ ఏమన్నా చూసావా? ఆ కంగారులో చూడలేదు సార్. ఓకే ఓకే. ఇక్కడేనా? మీరు ఆ అడ్రస్ అడిగింది నేనే. మర్యాదగా నన్ను దించేయండి, లేకపోతే అరుస్తాను. అన్నయ్య, అన్నయ్య! అరిస్తే గాన పీక కోస్తాను చూడు. నోరు మూసుకొని ఉండు. పదమ్మా, వెళ్ళి వెతుకుదాం. ఎక్కడని వెతకగలం? పైగా అదే ఆటో ఎక్కి వెళ్ళింది అంటే దానికి ఏదో అబద్ధం చెప్పుంటాడు. అమ్మా, రాధ గురించి ఏమైనా తెలిసిందా? డోంట్ వరీ, అన్ని స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయినా ఏంటి జ్యోతి ఇలా చేశారు? పరిస్థితి మీకు తెలుసు కదా. బయటికి వెళ్ళాలని చెప్పుంటే నేనే మీకు తోడుగా వచ్చుండేవాడిని. దాని బాధ చూడలేక జస్ట్ కాలనీ చివరి వరకు వెళ్ళాలనుకున్నాం. కానీ అంతలోనే ఎవడో అడ్రస్ అడిగితే నేనే వెళ్ళాను. దాని మెళ్ళో చైన్ లాక్కపోతుంటే అన్నయ్య పరిగెత్తాడు. మేము వచ్చేసరికి అది ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిన అడ్రస్ దొరికిందా? లేదు, వాడి మధ్యలోనే మాయమయ్యాడు. రాధ ఒంటి మీద ఉన్న నగల కోసమే ఎవరో కావాలని ప్లాన్ చేసుంటారు. రాధకి ఏ ప్రాబ్లమూ ఉండదు. హలో, నేను అర్జున్ మాట్లాడుతున్నాను.
చైన్ స్నాచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే జిలానీని ట్రాక్ చేసి విషయం తెలుసుకోండి. ట్రై బస్తీ దగ్గరికి వచ్చింది. అది గింజుకోకుండా గట్టిగా పట్టుకో. కత్తి దాచిపెట్టు. ఎవరికి అనుమానం వచ్చినా ప్రాబ్లం అవుతుంది. సచ్చినోడా, దేవుడి ప్రసాదం నేలపో చేసా కదరా నీ జిమ్మడి పోను. చూడలేదమ్మా. అంటే చూడకపోతేనే గుద్దేశావు, చూస్తే సంపేస్తావా ఏంది? ఇంత ఇరుకు గొంతుల్లో గది నడవడానికే కష్టం, ఆటోని విమానంలో నడుపుతావా ఏంది? తప్పైపోయిందమ్మా. మాట చెప్తే సరిపోద్దా? నలుగురిని పిలిచి పంచాయతీ ఎట్టి నీ ఇజ్జత్ తీస్తా బిడ్డా. అమ్మమ్మ తప్పైపోయిందమ్మా. గొడవ చేయదు, చూసుకోలేదు. ఇగో ఈ డబ్బు ఉంచుకోమ్మా. గదేంది గా పోరి నోరు మూసిండ్రు? సైన్మా లెక్క కిడ్నాప్ అయింది. ఇదేదో తేడాగా ఉందే. ఓ యాకిరి నర్సింగ్. అమ్మా గొడవ చేయబాకమ్మా. నువ్వు అనుకున్నట్టేం కాదు. నా మనవరాలకి పిచ్చి. నానా గొడవ చేస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకెడుతున్నామమ్మా. పిచ్చా తెలవక అనవసరంగా అరిసిన. పైసలు ఇవ్వద్దు గాని గా పోరిన జల్ది తోలుకుపోండి. అలాగే. ఓకే, అలాగే. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బాయ్. ఒకవేళ నాగరాజు ఏమైనా? లేదు, నాగరాజుకి పగ నీ మీద, వంశీ మీదనే కదా. రాధ వల్ల వాడికి నష్టం ఏదీ జరగలేదు. వాడే ఈ పని చేస్తుంటే ఒంటరిగా ఉన్న నీ మీదనే అటాక్ చేసేవాడు. పైగా వాడు ఇప్పుడు ఇంత పబ్లిక్గా ఇలాంటి పనులు చేయడు. ఇది ఎవరో చిల్లర దొంగలు చేసిన పని అయి ఉంటుందని నా ఉద్దేశం. బాబు, బంగారం పూర్తిపోయింది. మా రాధను ఏం చేయరుగా? రాధకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడైనా తనని దించేస్తే రాధకు మన అడ్రస్ తెలుసా? తెలీదు. పోనీ నా నంబరైనా తెలుసా? లేదు. మీరు ఆ అడ్రస్ అడిగిన వాడిని, చైన్ లాక్కెళ్ళిన వాడిని గుర్తుపట్టగలరా? వాడిని జన్మలో మర్చిపోలేను. గొలుసు ఎలాగో కొట్టేశారు, మరి రాధను ఎందుకు తీసుకెళ్ళినట్టు? మీ వాళ్ళకి బాగాలేదనో, మీకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనో, ఇంకా ఏవేవో మాయమాటలు చెప్పి తీసుకెళ్లి మిగతా నగల్ని కొట్టేసే బ్యాచ్ ఏమో. ఎప్పుడైతే నువ్వు ఆటో ఎక్కినావో అప్పుడే నీ పని కథమైంది. నడు. కంగారు పడకుండా దాని విషయం నాకు చెప్పరా. ఆ విషయం వింటే నా మనసు పులకరించిపోతుంది. మెల్లిమెల్లిగా చెప్పు. దాన్ని మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చాను. గుడ్. మీరు తీసుకొస్తారని నేను స్కెచ్ చేసినప్పుడే తెలుసురా. దారిలో ఎవరు ఫాలో అవ్వలేదు కదా? అలాంటిది ఏం లేదు బాస్.
ఓకే, దాన్ని కాసేపు జాగ్రత్తగా చూసుకోండి. నేను వచ్చాక దాన్ని చాలా రోజులు చూసుకోవాలి. అప్పటి వరకు జాగ్రత్త. అలాగే బాస్. ఆటోని చెట్టు చాటును దాచిపెట్టండి. ఎవరు చూసినా ఏ డౌటు రాకూడదు. రెగ్యులర్ రౌడీలా పని అయిపోయింది కదా అని సంతోషంగా తాగి ప్లాన్ చెడగొట్టకండి. ఓకే బాస్. రాధకు నేనేరా ప్రాణం. నాకెందుకో ఆ నాగరాజు ఇలా చేశాడని చాలా భయంగా ఉంది సార్. లేదు జ్యోతి, అలా ఏం జరిగింది. నువ్వేం భయపడకు. రాధ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించాను. కనిపించిన ప్రతి ఆటోని చెక్ చేయమని చెప్పాను. ఎవరికి కనిపించినా వెంటనే మనకు ఫోన్ వస్తుంది. హలో. ఓకే, అలాగా. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సరే సరే. ఓకే. రాధ గురించి ఏమైనా తెలిసిందా బాబు? లేదు. దేవుడు, నా చెల్లెలకి ఏమీ కాకుండా చూడు. బాస్ త్వరగా వస్తే దీన్ని అప్పగించి ఒక పెగ్గు మందైనా వేసుకోవచ్చు. రేయ్, బాస్ వచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీయ్.